ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా విద్యాధరపురం ఆర్టీసీ డిపో మరొకసారి వర్షపు నీరు ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే అటు బస్సులు అన్నీ కూడా విజయవాడ సిటీకి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడే పార్క్ చేస్తూ ఉంటారు. వర్క్షాప్ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. చిన్నపాటి మరమ్మతులు కూడా ఇక్కడే చేస్తుంటారు. కానీ ఒక్కసారి డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, వాళ్ళ పరిస్థితి చూడొచ్చు. ఏదైతే చిన్నపాటి వర్షం పడినా కూడా మొత్తం ఈ వర్షపు నీరులోనే ఇక్కడి నుంచి రావాల్సినటువంటి పరిస్థితి. వీరు గతం నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే కొంత ఎత్తు పెంచాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి, కానీ వినిపించుకోవడం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే సిటీ బస్ స్టాండ్ మైలవరం వెళ్ళే బస్సు సంబంధించి కూడా ఇక్కడ బయటకు వస్తున్న క్రమంలో ఒక్కసారి ఆ వర్షపు నీరు ఏ విధంగా ఉందో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా మొత్తం లోపలికి వెళ్ళే ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా మొత్తం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్ని నెలలుగా కూడా ఏదైతే వర్షాకాలంలో ప్రతిసారి ఇదే పరిస్థితి వస్తుందో ప్రస్తుతం మనం కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. మోకాళ్ళు మొత్తం కూడా మోకాళ్ళలో నీటిలో మొత్తం ఇక్కడ వస్తూ ఉన్నారు. వీరందరూ సంబంధించి ఉద్యోగస్తులు కూడా చూడొచ్చు. మొత్తం చేతులు పట్టుకొని ఒక్కొక్కరు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ప్రస్తుతం డ్రైవర్తో కూడా మాట్లాడుతాం. మొత్తం అంటే మీరు బస్సులు లోపల పార్క్ చేస్తూ ఉన్నారు, తీసే క్రమంలో మొత్తం వర్షపు నీరు మొత్తం వస్తుంది ప్రతిసారి. చూస్తున్నారు సార్, మీరు చూస్తూనే ఉన్నారుగా. మేము చెప్పేది కాదండి, చూస్తున్నారు కానీ వర్షం పైన భగవంతుడు చేసేది, మనం చేసేది కాదు. ఉంటుంది కదా మొత్తం అది ఎప్పుడు అంతేనండి, ఎప్పుడు అంతే సార్. అంటే వర్షం పడ్డప్పుడే వచ్చింది, తర్వాత రాదు. సరే సార్. అయితే మొత్తం ఎంప్లాయీస్ కూడా వీళ్ళంతా కూడా అటు డ్రైవర్లు మొత్తం కండక్టర్లు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. మొత్తం వీళ్ళంతా కూడా చెప్తున్న దాని ప్రకారం మొత్తం ఏదైతే చిన్నపాటి చినుకు పడినా కూడా ఇక్కడ మొత్తం కూడా మొక్కలు చూడొచ్చు. ఒకసారి విజువల్స్లో కూడా వీళ్ళ కష్టాలు, లోపలికి వెళ్ళే మార్గం వెళ్ళాలంటే కూడా ఎన్ని దాటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. ఏ గొయ్య ఎక్కడుందో తెలియదు, ఏ కాలువ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. అయితే మొత్తం కూడా ఏదైతే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కూడా అటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దాంతోపాటు ఎక్కడికక్కడ విఎంసీ కూడా అలర్ట్ అయింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా మొత్తం కొన్ని 39 స్పాట్లను ఎంచుకున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ పూడికితీత పనులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల అటు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఆ డ్రైన్లు కొంత ఇబ్బందిగా మారుతున్నాయో అక్కడ సంబంధించి ఆ పూడికితీత పనులను కూడా వేగం చేసేసి కొండ ప్రాంతాల ప్రజలకు కూడా చెప్తున్నారు. కొండరాళ్ళు దొర్లిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ఎవరు కొండ ప్రాంతాల్లో ఉండొద్దు, పునరావాస కేంద్రాలకు తరలి రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు పిలుపునివ్వడం జరిగింది. కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలి వచ్చేలాగా కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది జేఎన్ఆర్ ఇళ్లలో అటు వాంబే కాలనీకి సంబంధించి ఇల్లు ఖాళీ ఉన్న నేపథ్యంలో అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉండలేని వాళ్ళు హుటాహుటిన అటు జేఎన్ఆర్ ఇళ్లతో పాటు వాంబే కాలనీ ఇళ్లలో కూడా పంపించే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి చూడొచ్చు ఉద్యోగులకు సంబంధించి. ఎందుకంటే లోపల బస్సులు పార్క్ చేస్తూ ఉంటారు కాబట్టి, లోపల వర్క్షాప్ ఉంది కాబట్టి మొత్తం వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళాలంటే ఈ కష్టాలన్నీ పడుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి. పక్కనే మరొక జోనల్ వర్క్షాప్ కూడా ఉంది. అక్కడ అయితే సిటీ సూపర్ లగ్జరీ బస్సులకు సంబంధించి, దాంతోపాటు మిగతా పల్లె వెలుగు బస్సులకు సంబంధించి అక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఆ తయారు చేసే క్రమంలో కూడా వర్షం పడినప్పుడల్లా కూడా కొంత ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎవరు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. బయటే ఉండి వర్షపు నీరుని బోర్ల ద్వారా బయటికి తరిమిన తర్వాత ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏదైతే బోర్ల ద్వారా మొత్తం వర్షపు నీటిని బయటికి వదులుతూ ఉన్నారు. ఈ మొత్తం వర్షపు నీరు అంతా బయటకు వచ్చిన తర్వాత మాత్రమే అటు ఎంప్లాయీస్ కానీ మొత్తం అవుట్సోర్సింగ్ సిబ్బంది మొత్తం కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో కూడా అధికారులంతా కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. కొండ ప్రాంత వాసులతో పాటు అటు నగర ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నారు, అప్రమత్తంగా ఉండండి, అత్యవసరమైతే మాత్రమే మీరు ఇళ్ల నుంచి బయటకు రావాలంటూ కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. సురేష్తో నరసింహ, బిగ్ టీవీ, విద్యాధరపురం ఆర్టీసీ డిపో. For more videos like this, subscribe Big TV channel.